కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నారు కడియం శ్రీహరి. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు కడియం ఫ్యామిలీ. వరంగల్ అభ్యర్థిగా కడియం కావ్య పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నారు కడియం శ్రీహరి. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు కడియం ఫ్యామిలీ. ఇక వరంగల్ అభ్యర్థిగా కడియం కావ్య పేరును కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, మరి కాసేపట్లో కడియం శ్రీహరి అయితే కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గన్పూర్ ఎమ్మెల్యే అయినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి కడియం శ్రీహరి కాసేపట్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మొదట కూడా పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ కూడా భేటీ కావడం జరిగింది. మొన్ననే కూడా భేటీ అవడం జరిగింది. పార్టీని వీడుతున్నట్లు కూడా సమాచారం చెప్పడం జరిగింది. ఇప్పటికే తన కూతురైనటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ తీసుకున్న తర్వాత దాన్ని నిరాకరించి మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ తరఫున కూడా టికెట్ ఇస్తారనే ఊహాగానాలు కూడా మొత్తం ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంటే టికెట్ కూడా కన్ఫర్మ్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఈ నేపథ్యంలోనే కడియం శ్రీహరితో పాటు తన కూతురైనటువంటి కడియం కావ్యతో అందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ కండువా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా మరికొద్ది నిమిషాలలో కూడా కప్పుకోనున్నారు. ఓకే రాజ్ కుమార్, అయితే ఆయన కూతురు కావ్యకు వరంగల్ టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. నిజంగా టికెట్ ఇచ్చే అవకాశం ఉందంటారు? దాదాపు టికెట్ ఖరారయ్యే అంటే ఇక్కడే దాదాపు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ నుంచి శ్రేణులు వ్యతిరేకిస్తున్నారు కడియం శ్రీహరి రాకను కూడా. ఎందుకంటే గతంలో పనిచేసినప్పుడు కాంగ్రెస్ శ్రేణులు చాలా ఇబ్బంది పెట్టారు. 80% తీసుకోవద్దని కూడా ఏదైతే స్టేషన్ గన్పూర్ ఏదైతే ఇన్ఛార్జ్ ఎవరైతున్నారో సింగపురం ఇందిరా, దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ శ్రేణులు నిరాకరించినప్పటికీ మాత్రం ఇక్కడ మాత్రం అంటే కడియం కావ్యకు మాత్రం టికెట్ దాదాపు ఖరారైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పెండింగ్ 4 స్థానాలు తెలంగాణలో లోక్సభ స్థానాలలో వరంగల్ కూడా ఒకటి ఉంది, ప్రకటించలేదు. అది దాదాపు కడియం కావ్యకే కూడా ఫైనల్ అయినట్టు దాదాపు తెలుస్తా ఉంది. ఇలాంటి పరిస్థితులలో వరంగల్ సంబంధించినటువంటి టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాతనే తను కడియం శ్రీహరి కాంగ్రెస్ లోకి వెళ్తున్నట్టు కూడా సమాచారం. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.